ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. 2 రోజుల క్రితం వెలువడ్డటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్లో ఎలాంటి హింస చెలరేగుతుందో చూస్తున్నాం. అలాగే తమిళనాడు ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయో, ఎంత ఆసక్తికరమైనటువంటి విషయాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల విశ్లేషకులు యోగేంద్ర యాదవ్ రాసినటువంటి ఆర్టికల్ ఆధారంగా రూపొందిస్తున్నటువంటి వీడియో ఇది. నడుస్తున్న చరిత్రలో ఎన్నికల ప్రకరణం ఒకటి ముగిసింది. భారత ప్రజాస్వామిక ప్రతిపక్షానికి ఒక పరీక్షా ఘట్టం ప్రారంభమైంది. అవును, ప్రతిపక్షం ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయం ఇది. కఠోర సత్యాలను ఎదుర్కోవాల్సిన సందర్భం ఇది. ప్రశ్నలు నిస్సంశయంగా కఠిన ప్రశ్నలు, మనస్తాపం కలిగించే ప్రశ్నలు వేసుకోవాల్సిన అగత్యం ఇది. 2 సంవత్సరాల క్రితం లోక్సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఆశ్చర్యకరంగా ప్రతిపక్షానికి ఒక అవకాశాన్ని సమకూర్చింది. అయితే తదాది ఈ అవకాశం అంతకంతకు కృషించిపోతోంది. ఇప్పుడు పూర్తిగా లేకుండా పోయింది. జాతీయ ఆధిపత్యం, సంపూర్ణ అధికారం అనే తన దీర్ఘకాలిక లక్ష్య సాధనలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రముఖ మైలురాయిని దాటింది. పశ్చిమ బెంగాల్ను బీజేపీ చరిత్రాత్మకంగా గెలుచుకోవడం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. అది బీజేపీకి ఒక గొప్ప ముందడుగు, సందేహం లేదు. అయితే వర్తమాన భారతదేశ ఎన్నికల సమగ్రతకు అదొక తిరుగులేని తిరోగతి కూడా. ఈ చివరి 2 మాటల్లోని నామవాచకాన్ని మనసుకు స్థిమితం చేసుకుని అంగీకరిద్దాం. దానికి ముందున్న విశేషణం శాశ్వత నిజం కాబోదని ఆశిద్దాం, కాకుండా ఉండేందుకు సంకల్పిద్దాం. కేరళ, తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఆ కఠోర సత్యం నుంచి మన దృష్టిని మళ్లించలేవు. కేరళలో జరిగిందేమిటి? 10 ఏళ్ల క్రితం వరకు ప్రతి 5 ఏళ్లకోసారి ఓటర్లు ప్రత్యామ్నాయ పార్టీని ఎన్నుకుంటూ ఉండేవారు. అలా కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ లేదా సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రతి 5 ఏళ్లకోసారి ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వస్తుండేవి. ఏ ఒక్క కూటమి వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చేది లేదు. 2021లో ఎల్డీఎఫ్ వరుసగా 2వ అధికారంలోకి వచ్చింది. 2026లో ఆ అరుదైన ఆనవాయితీకి భంగం కలిగింది. ఈసారి యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. అంటే కేరళ రాష్ట్ర విశిష్ట రాజకీయ సంప్రదాయం ప్రతిసారి ప్రత్యామ్నాయ పార్టీని ఎన్నుకోవడం పునరుద్ధరణ. అది ఒక శుభ పరిణామమే. ఎల్డీఎఫ్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజల అసంతృప్తి ఈ ఎన్నికల తీర్పులో పూర్తిగా ప్రతిబింబించింది. తమిళనాడులో విజయ్ టీవీకి మహావిజయం ఆశ్చర్యకరం. వర్తమాన భారతదేశంలో నిజమైన అద్భుత రాజకీయ పరిణామం అది. అయితే మరొక రాష్ట్రంలో సుసాధ్యం కాని సఫల నమూనా అది. డీఎంకే సర్వాధిపత్యం తమిళులకు వెగటు కలిగించింది. ప్రత్యామ్నాయానికి ఆరాటపడ్డారు. చీలికలతో కునారెల్లి మళ్లీ సుసంఘటితమైన అన్నాడీఎంకే తాము కోరుకునే ప్రత్యామ్నాయ పాలనను అందించలేదని తమిళులు భావించారు. పైగా తమిళనాడు రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించే బీజేపీతో అన్నాడీఎంకే అంటకాగడాన్ని తమిళులు సుతరాము అంగీకరించలేకపోయారు. ద్రావిడ భావజాలాన్ని గౌరవిస్తూ డీఎంకే రాజకీయ నమూనాకు భిన్నంగా ఉండే పార్టీని తమిళ ఓటర్లు కోరుకున్నారు. ఎంజీఆర్ స్ఫూర్తితో ఆయన బాటలో నడయాడుతూ ప్రజారంగంలోకి వచ్చిన తమ ఆరాధ్య నటుడు విజయ్ పార్టీకి పట్టం కట్టి తమిళ ప్రజలు కొత్త చరిత్రకు నాంది పలికారు. డీఎంకే తన రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ భావజాల విరోధి అని స్పష్టం చేస్తూ తాను సదా పెరియార్, కామరాజ్, అంబేద్కర్ ఆదర్శాల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడుస్తానని విజయ్ ప్రకటించడం తమిళ ప్రజలను బాగా ఆకట్టుకుంది. తమిళ రాజకీయ స్వతసిద్ధ సంప్రదాయాలకు సరికొత్త విశిష్ట ప్రతీకగా భాసిల్లిన విజయ్కు అధికారం అప్పగించేందుకు తమిళులకు అభ్యంతరం లేకపోయింది. పర్యవసానమే తమిళనాట పెనుమార్పు. అస్సోంలో బీజేపీకి లబ్ధి సమకూరేలా నియోజకవర్గాల సరిహద్దులను ఎన్నికల సంఘం మార్చివేసింది. ఆ నియోజకవర్గాల పునర్విభజన మత ప్రాతిపదికన జరిగిందన్నది ఒక చేదు సత్యం. భారతదేశ ఎన్నికల చరిత్రలో మునుపెన్నడూ సంభవించని పరిణామం అది. ఆ కారణంగానే ఎవరూ ఓటు వేయకముందే 10 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. సరే, ముఖ్యమంత్రి హిమాంత్ శర్మ మాటల్లో మత విద్వేషం కాక మరేముంటుంది? మియాన్ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఆయన పేలిన అవాకులు చవాకులకు ఎన్నికల సంఘమే కాదు, సర్వోన్నత న్యాయస్థానము మౌనంగా వింటూ ఉండిపోయింది. మరి ప్రతిపక్షం ఏం చేసింది? ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. పాలకపక్షంపై పోరాడేందుకు రాజకీయ సంకల్పం చూపిందా? లేదు. ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిపై ఆయన నిలదీసిందా? లేదు కదా. గాయకుడు జుబిన్ గర్గ్ మరణం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక భావోద్వేగ అంశమైంది. ప్రతిపక్షం ప్రతిస్పందన ఏమిటి? సత్యశోధన చేసి ఆ గాయకుడి అభిమానులకు ఊరట కల్పించిందా? సరి పాలకపక్షాన్ని ఎదుర్కోవటంలో అసోం ప్రతిపక్షం వ్యవహరించిన వైనం, ఎన్నికల్లో ఓడిపోవటం ఎలా అనే విషయానికి ఒక ప్రశస్త పాఠ్యపుస్తకం సుమా. బెంగాల్లో ప్రతిపక్షం అసోం విపక్షం వల్లే బలహీనంగా లేదు. బీజేపీకి బలమైన సవాల్ విసరలేదని మమతా బెనర్జీని ఎవరూ ఆక్షేపించలేరు. ఆమెకు ఒక స్పష్టమైన వ్యూహం ఉంది. దాన్ని పటిష్టంగా అమలుపరచగల సామర్థ్యమూ ఉంది. ఎదురు లేకుండా దూసుకొస్తున్న బీజేపీ నిలువరించగల తృణమూల్ కాంగ్రెస్ రూపేణ సంస్థాగత శక్తియుక్తులు ఉన్నాయి.
నిజమే, బెంగాల్లో ప్రతిపక్షాలు సమైక్యంగా లేవు. అయితే ఈ ప్రతికూల పరిస్థితి మమతకు అనుకూలతగా పరిణమించింది. వామపక్షాలు వేరువేరుగా పోటీ చేశాయి. ఇక కాంగ్రెస్తో మమతా పార్టీకి వాటిల నష్టం స్వల్పమైంది. వాస్తవాలను, కఠోర వాస్తవాలను సూటిగా నిశ్చితంగా చూద్దాం. డొంకతిరుగుడుగా కాకుండా నిక్కచ్చిగా చెప్పుకుందాం. ప్రభుత్వ వ్యతిరేకత అనేది గణనీయంగా లేని పక్షంలో మమతకు, ఆమె పార్టీకి అటువంటి పరాజయాలు సంభవించి ఉండేవేనా? మమత పాలనా తీరుతెన్నులపై ఓటర్లలో అవధులు మీరిన అసంతృప్తి ఉంది. గూడు కట్టుకున్న ఆందోళనగా వారి మనోభావాలున్నాయి. ప్రజల అంతరంగాన్ని మమత అర్థం చేసుకోలేదా? గ్రహించారు. కానీ అది తనకు వ్యతిరేకంగా తుపాను సదృశ్యంగా చెలరేగి ఉగ్రతాండవం చేయగలదని ఊహించలేకపోయారు. రాజకీయాల్లో తప్పుడు అంచనాలు జారుడు మెట్లే సుమా. పెళ్లుబికిన ప్రజాగ్రహం మమతకు వ్యతిరేకంగా కాకపోవచ్చు, నిజమే. అయితే మమతను, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ను విడివిడిగా చూడటం సబబేనా? అధికార ప్రభావంతో ఆ పార్టీ స్థానిక నాయకుల వ్యవహార వైనాలే మమతకు నష్టదాయకమయ్యాయి. పైగా పాలన నాణ్యత ప్రశస్తంగా లేకపోవడాన్ని ప్రజలు ఎంతకాలం క్షమిస్తారు? మమత పరిపాలన కంటే అధ్వాన పాలన ఉన్న కొన్ని ఇతర రాష్ట్రాల్లో ప్రజలు తమ ప్రభుత్వాలను ఇంతగా శిక్షించలేదు. బెంగాల్ కథ వేరు. మమతపై కానవచ్చిన జనాగ్రహాన్ని బీజేపీ, ఆ పార్టీ విధేయ మీడియా చక్కగా వినియోగించుకున్నాయి. ఆమె పాలనలోని గోరంతలోసుకులను కొండంతలు చేశాయి. తృణమూల్ కాంగ్రెస్పై రాజకీయ మెరుపుదాడులు చేశాయి. చెప్పొచ్చింది ఏంటంటే, ప్రతిపక్షము తన సొంత పాలనా చరిత్రపై నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది కేవలం పశ్చిమ బెంగాల్లో మాత్రమే కాదు, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లోని ప్రతిపక్ష ప్రభుత్వాలు తమ పాలన ప్రజా శ్రేయస్సుకు దోహదం చేస్తుందో లేదో నిష్పాక్షికంగా అవలోకన చేసుకోవాలి. జాతీయ స్థాయిలో బీజేపీ మహాశక్తితో తలపడేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించుకునేలోగానే ఈ ఆత్మశోధన జరిగి తీరాలి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించిన ఒక బాధాకర, ఆందోళనకర సత్యాన్ని మనం అంగీకరించాలి. బెంగాల్ ఎన్నికల ఫలితం ప్రజా సంకల్పానికి ఒక సహజ ప్రతిబింబం కాదు. ఆ రాష్ట్రంలో బీజేపీ విజయం కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘం విశేష ప్రమేయంతో ముందుగా నిర్ణయించిన ఫలితమని నిష్కర్షగా చెప్పక తప్పదు. ఎందుకని? రాజ్యాంగ సంస్థ ఎన్నికల సంఘం తన విద్యుత్ ధర్మ నిర్వహణలో తటస్థంగా వ్యవహరించలేదు. నిష్పాక్షికత కొరవడంతో ఎన్నికల సమగ్రత కళంకితమైంది. 2024 లోక్సభ ఎన్నికల్లో వాటిల్లిన పరాజయాలతో బీజేపీ బెంగాల్లో ఒక అవ్యవస్థకు లోనైంది. తృణమూల్ కాంగ్రెస్తో తలపడే పరిస్థితి బీజేపీకి లేకపోయింది. అయితే కేంద్ర ప్రభుత్వము, సానుకూల మీడియా బెంగాల్ బీజేపీకి అండగా నిలబడ్డాయి. మమతా ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడేలా కేంద్రం చేయవలసినన్ని చేసింది. గ్రామీణ ఉపాధి హామీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొదలైన సంక్షేమ పథకాలను దాదాపుగా నిలిపేసింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే సంక్షేమ వ్యయాలకు మమత ప్రభుత్వం కటకట్లాడిపోయేలా చేసింది. ఇక బీజేపీ విషపూరిత మతతత్వ ప్రచారాన్ని ముమ్మరం చేసిన ఎన్నికల సంఘం మౌనంగా ఉండిపోయింది. ఈ మత విద్వేష ప్రచారం అసోంలో కంటే బెంగాల్లోని తీవ్రంగా జరిగింది. మరి ముఖ్యంగా ఎన్నికల సంఘం మరి రాష్ట్రంలోనూ చేపట్టని అసాధారణ చర్యలు కొన్నింటిని బెంగాల్లో అమలుపరిచింది. వాటిలో భాగంగా తాము ఓటు హక్కుకు పూర్తిగా అర్హులమనే సమస్త ధృవీకరణ పత్రాలు సమర్పించిన 27 లక్షల మంది ఓటర్ల పేర్లను ఓటర్ జాబితాల నుంచి తొలగించింది. ప్రతి స్వతంత్ర విచారణలోనూ ఈ తొలగింపులు ఎంతమాత్రం సక్రమమైన కాదని నిర్ధారణ అయింది. అంతేకాదు, నిర్దిష్ట వర్గాల ఓటర్లను లక్ష్యం చేసుకుని వారి పేర్లను తొలగించినట్లు స్పష్టమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయిన మొత్తం ఓట్లలో 4.3% ఆ తొలగింపుల లెక్కల్లోకి వస్తాయి. తృణమూల్ కాంగ్రెస్పై బీజేపీ ఓట్ల ఆధిక్యత 4.6%. ఈ వాస్తవం దృష్ట్యా ఒక ప్రశ్న అనివార్యంగా తలెత్తుతోంది. ఆ 27 లక్షల మంది పౌరులను ఓటు వేసేందుకు అనుమతించినట్టయితే ఎన్నికల ఫలితాన్ని ఆ నిర్ణయం ఏ విధంగా ప్రభావితం చేసి ఉండేది? ప్రతిపక్షం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన కఠోర ప్రశ్న ఇది.